అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురంలో జిల్లా ట్వైకాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ ట్వైకాండో పోటీలలో రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన 250 మంది క్రీడాకారులు పాల్గొనగా ఈ పోటీలలో పిఠాపురానికి చెందిన క్రీడాకారులు మొదటి స్థానాన్ని దక్కించుకోగా, రెండవ స్థానాన్ని అమలాపురానికి చెందిన క్రీడాకారులు, మూడవ స్థానాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా క్రీడాకారులు, నాలుగో స్థానాన్ని విజయనగరం జిల్లా క్రీడాకారులు గెలుపొందారు అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ క్రీడలను ప్రారంభించి పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు వర్మ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు అని, ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జి శివప్రసాద్, పి కృష్ణ, పవన్, సతీష్ వ్యవహరించారు అని ఈ పోటీల ఆర్గనైజర్ పి లక్ష్మణ్ రావు తెలియజేశారు. మరి కరాటే ఫైటర్స్ అందరి కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందరూ చాలా ఇంట్రెస్ట్గా చక్కగా ఈ కార్యక్రమం చూస్తుంటే పిఠాపురంలో ప్రతి క్రీడల్లోని క్రీడాకారులు ఉన్నారు. వాలీబాల్ అవనండి, బాస్కెట్బాల్ అవనండి, అన్ని రకాలుగా. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.